ప్రియమైన స్నేహితులారా, దేవుని యొక్క ఘనమైన నామములో మీ అందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తా ఉన్నాను. 130వ కీర్తన 3వ వచనాన్ని 4వ వచనాన్ని చదువుతున్నాను. గమనించండి. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలువగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. దేవుడు వాస్తవానికి నరులలో దోషాన్ని కనిపెట్టాలని ఆయన చూచినట్లయితే దేవుని ఎదుట నిలవగలిగిన వారు ఎవరు ఉండరని ఈ యాత్ర కీర్తన మాట్లాడుతుంది. ఎవరు కూడా దేవుని యొక్క దృష్టిలో నిర్దోషులుగా ఉండేటువంటి అవకాశం లేదు. యోబు గారు అంటారు, జిగట మన్నులో నుండి వచ్చినటువంటి మనుష్యులలో దేవుడు దోషాలను కనిపెట్టలేడా? దూతలలో కూడా ఆయన లోపాలని కనుగొంటున్నాడు అని యోబు యొక్క గ్రంథంలో మనం చదవగలుగుతూ ఉన్నాం. పరిశీలన చేయకయే పాపము ఎక్కడ జరుగుతున్నదో దేవుడు కనుగొనగలడు అని యోబు గ్రంథంలో రాయబడి ఉంది. కాబట్టి దేవునికి మరుగైనది ఏదీ లేదన్న విషయాన్ని మనం గుర్తించాలి. దేవుడు మన యొక్క దోషాలని కనిపెట్టి చూస్తే దేవుని ఎదుట నిలవటానికి మనకెవ్వరికి కూడా అర్హత ఉండదు అన్నటువంటి విషయాన్ని ఈ యొక్క యాత్రా కీర్తన మనకు జ్ఞాపకం చేస్తుంది. కానీ దేవుని యొద్ద క్షమాపణ ఉంది అన్నటువంటి విషయము, దేవుని యందు భయభక్తులు నిలుపునట్లుగా దేవుని యొద్ద క్షమాపణ మనకు దొరుకుతుంది. అంటే మనం పాపము చేసి అదే పాపములో మరలా కంటిన్యూ అయ్యేందు కొరకు ఇది మనల్ని ప్రోత్సహించటం లేదు. కానీ మనం ఏదైతే క్షమాపణ కోరుతున్నామో, ఏ పాపం విషయంలో అయితే మనం పశ్చాత్తాపడుతున్నామో దాని నుండి క్షమాపణ దేవుని యొద్ద నుండి మనకు సమృద్ధిగా దొరుకుతుంది అన్నటువంటి విషయాన్ని ఈ 130వ కీర్తన మాట్లాడుతుంది. మనము దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు మన పాపాన్ని ఆయన క్షమిస్తాడు. మనకు సంపూర్ణమైనటువంటి విమోచన ఆయన యొద్ద నుండే మనకు దొరుకుతుందని 130వ కీర్తన 7వ వచనములో వ్రాయబడి ఉంది. తద్వారా మనము ఎడతెగక దేవుని యందు భయభక్తులు నిలపటానికి అది అవకాశం కల్పిస్తుంది. దాని అర్థం మనం పాపక్షమాపణ పొందిన తర్వాత ఏ దేవుడైతే మన పాపాలను క్షమించాడో ఆ దేవుని యందు భయభక్తులు మనం నిలుపునట్లుగా ఆయన యొక్క కృప మనకు అనుగ్రహించబడుతుంది. ఎవరమైతే మనము కృప కొరకు దేవుని యొక్క దయ కొరకు అర్హులం కాదని భావిస్తూ ఉన్నారో అలాంటి వారి ఎడల దేవుడు తన కృపను చూపి సంపూర్ణమైన విమోచన మనకు అనుగ్రహించేవాడుగా ఉంటాడని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి నిరీక్షణతో దేవుని యందు మనము కొనసాగడానికి ఇది మనకు ఎంతో ఉపయోగకరమైనటువంటి కీర్తనగా దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతుంది. కాబట్టి పాపము ఒకవేళ మన జీవితంలో ఉన్నట్లయితే క్షమాపణ కోరుకుందాం. దాని నుండి బయటపడడానికి కొరకైనటువంటి ఒక ప్రయత్నాన్ని మనం ఎడతెక్క చేయడానికి కొరకు మనము ప్రయత్నం చేద్దాం.